కాబట్టి చెప్తున్నా. ఆమె ఎక్కువే మాట్లాడుతది. ఐ మీన్ ఎక్కువ ఇన్ ద సెన్స్ ఎక్కువ సేపు మాట్లాడుతది. బట్ పాయింట్ కరెక్ట్‌గా మాట్లాడుతది. అందుకే నేను శ్రీజ దమ్ము ఫ్యాన్‌ని అని చెప్తున్నాను. తను నిన్నొచ్చి ఒక్క పాయింట్ మాట్లాడితే, ఒక్క పర్సెంట్ నెగెటివ్ రాలే కళ్యాణ్ గురించి పాయింట్ మాట్లాడితే. ఎందుకు రాలేదు? ఎందుకంటే కరెక్ట్ పాయింట్ మాట్లాడుతుంది. కరెక్ట్‌గా చెప్పింది. తనుజతో మాట్లాడుతుంటే ఏం నెగెటివ్ రాలా. ఎందుకు? తనుజకి పాయింట్ టు పాయింట్ ఖచ్చితంగా చెప్పింది. మధ్యలోనే బిగ్ బాస్ ఆపేసాడు. ఓ తనుజ అని అంటుంది కదా! అందుకు కాబోలు. బిగ్ బాస్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి. భరణికి కూడా ఇవ్వండి. అలానే శ్రీజకి కూడా ఇవ్వండి. అలా అంతేగాని ఏదో ఒక స్కెచ్ చేసి శ్రీజాని తీసేయాలని మాత్రం చూడొద్దు. గేమ్స్ విషయంలో ప్రతిసారి మీరు అన్యాయమే చేస్తారు. మీ కళ్ళ ముందు జరుగుతున్న సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అంటాడు. సంచాలక్ రాంగ్ డెసిషన్ తీసుకుని ఎందుకంటే అక్కడ క్యాండిడేట్ మీ ఫేవరెట్ అనుకో. సంచాలక్ రాంగ్ డెసిషన్ తీసుకున్నా మీరేం మాట్లాడరు. అదే కదా చూస్తూనే ఉన్నాం. వీకెండ్ లో జరిగినా కూడా అంతే. ఆ హోస్ట్ గారు కూడా రాంగ్ డెసిషన్ జరుగుతున్నా కూడా ఏం మాట్లాడు. ఎందుకంటే అక్కడ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే మీరేం మాట్లాడు. మీ ఫేవరెట్ కాకపోతే అందరు నోర్లు మూపిచ్చేసేసి సంచాలక్ డెసిషన్ ఫైనల్